భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 18/12/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణాపక్షి చతుర్దశి గురువారం చతుర్దశి తెల్లవారు 4:26 వరకు నక్షత్రం అనురాధ నక్షత్రం రాత్రి 8:19 వర్జన్ రాత్రి 2:30 4:17 వరకు దుర్ముహూర్తాల ఉదయం 10:07 10:50 వరకు మళ్ళీ 2:29 3:13 వరకు సూర్యోదయం 6:28 సూర్యాస్తమయం 5:25 అమృత గడ ఉదయం 8:47 10:34 వరకు రాహుకాలం మధ్యాహ్నం 1:30 3 వరకు రాహుకాలం శుభ సమయం లేదు ఈరోజు వైద్యుతి సాయంత్రం 4 భద్రకరణ మధ్యాహ్నం 3:15 శకుని తెల్లవారుజాము 4:24 చతుర్దశి గురువారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకు ఈరోజు అనుకూలం దినారంభ చక్రంలో మేషరాశి వారికి ఈరోజు సెక్యులేషన్ అనుకూలం విశేష ధన వృద్ధి వృషభ రాశి వారికి ధనలాభం కార్యజయము ఉన్నత అవకాశాలు లభించే అవకాశం అలాగే మిథున రాశి వారి ప్రయాణ సౌఖ్యం నూతన పరిచయాలు లాభం ఉంది కర్కాటక రాశి వారికి ధనయోగం కానీ అధిక ఖర్చులు అనవసర ప్రయాణాలు సింహరాశి వారికి ధనలాభాలు వ్యవసాయక వృత్తుల వలన అధిక ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంది కన్యారాశి వివాహ ప్రయత్న లాభాలు బంధు దర్శనాలు తులారాశి అధిక ఖర్చులు బంధువులతో ఇబ్బందులు వృశ్చిక రాశి వారికి ధనలాభాలు దైవబలంతో ధైర్యంతో ముందుకు వెళ్ళే అవకాశం ధనుసు రాశి వారి కార్యజయము నూతనమైన వస్తు వస్త్ర వాహన లాభాలు మకర రాశి వారి కుటుంబ సమస్యల వల్ల మానసిక విచారం ఉండే అవకాశాలు ఉన్నాయి కుంభరాశి వారి ఏదో విధంగా ధనము చేతికి అందే అవకాశం ఆనందం మీనరాశి వారి సంతానం వల్ల ప్రయోజనాలు ప్రతి పని కూడా ప్రతికూలతలతో పూర్తయ్యే అవకాశం ఈరోజు ఉంది చతుర్దశి గురువారం కాబట్టి మిశ్రమంగానే ఉంది అన్నారు ఓంగి వలగడం ఉత్తమన్ పేర్పాడి అని చెప్పారు ఇవాళ పాసురంలో కూడా వామనుడై వచ్చి త్రివిక్రముడై ముల్లోకాల్లో కూడా ఆక్రమించిన స్వామి నూరారా స్తుతించి నోము మొదలు పెడదాం రండి అంటే ఒక్కొక్క గోపిక ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు లేపుతూ ఉంటుంది ఒక పాటల రూపంలో ఉండేవన్నమాట అవి కూడా తమిళంలో కన్నడ మనకు ఉండేవన్నమాట అరవంలో ఉండేవి కాబట్టి వాళ్ళ విధంగా పిలుస్తూ గోపికల్ని నిద్ర లేపుతూ వాళ్ళు ఆలమందులు అవన్నీ ఎప్పుగా పెరిగి చేత ఆలస్యం చేయకండి తొందరగా రండి అని ఒక్కొక్క గోపికను ఒక్కొక్క రోజు లేపడం వాళ్ళు వెళ్ళడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి తెలియజేస్తూ ఉన్నాం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి అందరూ కూడా తరించండి